దేవునికి స్తోత్రములు. అందరికీ క్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాను, శుభములు తెలియజేస్తున్నాను. నా పేరు జాషువా. ఈ యొక్క 2025 సంవత్సరంలో మొదటి నెల ముగించుకొని రెండవ నెలలో 2వ తారీఖున మనను ఆరోగ్యముగా నింపినందుకు దేవాతి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను. నా పేరు జాషువా. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ప్రకారముగా హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము ఇలా రాయబడి ఉన్నది. మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. అవును, మనం ధైర్యంగా ఉండినట్లయితే ఆ యొక్క దేవుని బహుమానము మన ఎడల చూపిస్తారని, మనకి ఆ బహుమానం ఇస్తారని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రతి విషయంలోనూ మనం ధైర్యం కలిగి ఉండాలి. ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క స్థితిలో దేవునికి పేరట మనము ధైర్యం కలిగి జీవించినట్లయితే మనకి మంచి బహుమానము దేవుడిస్తారంటున్నాడు. అంటే బహుమానం అనగా దేవుడు ఏమి బహుమానం ఇస్తాడు, మనకి డబ్బు ఇస్తాడా లేకపోతే ఏమి ఇస్తాడు ఏంటి అని ఆలోచించుకోవచ్చు ఉంటారు. అయితే మనుషులుగా మనం ఆలోచిస్తాం, కానీ బహుమానం అనగా ఆయన కృప, ఆయన ఆశీర్వాదములు, అలాగే మనము చక్కగా బ్రతికినట్లయితే పరలోకమనే బహుమానము మనకు ఇవ్వబోతున్నారు. అది ఏమిచ్చినా, మనకి ఏమున్నా లేకపోయినా ఒక పరలోకం అనేది మనకు ఉన్నట్లయితే, మనం సొంతం చేసుకున్నట్లయితే అక్కడ మనం ఎంతో సంతోషంగా ఆనందంగా దేవునితో ఆనాడు ఆదాము అవ్వ ఎలాగైతే దేవాది దేవునితో మాట్లాడేవారో అలాగే మనము కూడా ఆయనతో ఎప్పుడూ మాట్లాడవచ్చు, ఆయనతో ఆడుకోవచ్చు. ఆయన ప్రతి విషయంలో మనకి ఎంతో ఒక స్నేహితుడిగా ఉంటారు. అది ఆ బహుమానం మనం పొందుకోవాలంటే అటువంటి బ్రతుకు మనం బ్రతకాలి. ఎల్లవేళలా ప్రార్థన చేయాలి. ఎవరి మీద ఎటువంటి కక్షలో పెట్టుకోకూడదు. అందరినీ సమానంగా ప్రేమించాలి. అంటే ఎలా అంటే, ప్రేమించాలి అంటే ఒక శారీరకంగా ఉన్న ప్రేమ కాదు, ఆత్మీయ ప్రేమ కావాలి. మన యజమాని పట్ల మనకి ఎంత కోపమున్నా, వాళ్ళు మనల్ని ఎంత ద్వేషించినా, ఏమన్నా అన్నా, వారిపై మనము ఎటువంటి కోపము తెచ్చుకోకుండా మనతోటి పనివారితో కూడా కలిసి ఆనందంగా కలిసి జీవించినట్లయితే దేవుని బహుమానము మనకు కలుగుతుంది. అట్టి కృప మీకు త్వరగా దేవుడు ఆ యొక్క బహుమానము అందించాలని మనసారా ప్రార్థిస్తూ ఈ యొక్క చిన్న వాక్యమును దేవుడి పాద సన్నిధికి చేర్పిస్తున్నాను. అందరికీ వందనములు. ప్రార్థన. నాతో ఏకీభవించండి. మీరు కూడా నన్ను ఫాలో చేసి ఈ యొక్క ఛానల్ను నూతన యెరూషలేము మినిస్ట్రీ అనుదిన వాక్యములను మీరు ఫాలో అవ్వి ఈ యొక్క వాక్యాలు అనేక మందికి తెలియచేయండి, అనేక మందికి పంపించండి. ఈ యొక్క టిక్టాక్ పరిచర్య కానీ, ఇన్స్టాగ్రామ్ పరిచర్య కానీ, ఫేస్బుక్ పరిచర్య కానీ, యూట్యూబ్ పరిచర్య కానీ, నా యొక్క పరిచర్యలో నా కొరకు, నా కుటుంబం కొరకు, నా సంఘం కొరకు, నా సంఘ కాపరి గారి కొరకు ప్రార్థిస్తారని ఎల్లవేళలా మీ కొరకు ప్రార్థించే మీ సహోదరుడు జాషువా. ప్రార్థన చేసుకుందాం. నాతో ఏకీభవించండి. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాది దేవ, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా అనడానికి కూడా యోగ్యను కాని తండ్రి, పనికిమాలిన నా యొక్క జీవితం, ఎటువంటి దానికైనా నేను లొంగిపోయే మానవ జీవితం మాది తండ్రి. మమ్మలను ప్రతిదినము దినదినము మమ్మల్ని ఆరోగ్యంనిచ్చి మేము మారుతాము, మీరిచ్చే బహుమానము మేము పొందుకుంటామని మా కోసం ఎదురు చూస్తున్నాము. మీకే వందనాలు తండ్రి. ప్రభువా, ఆ యొక్క బాధను ఒక తల్లిదండ్రులు మేము సరిగ్గా ఎదగకపోతే, సరిగ్గా నడవకపోతే, మా బ్రతుకు సరైన మార్గంలో నడవకపోతే తల్లిదండ్రులు
మీరు మాకు లోకానుసారంగా శారీరకంగా ఇచ్చిన తల్లిదండ్రులు ఎంత బాధపడతారని మేము తలస్తున్నాము. అలాగే అంతకన్నా ఎక్కువ, వారికన్నా ఎక్కువ కన్న తండ్రి నీవే తండ్రి. నాయన, మా ఆత్మలకు మీరే దేవాతి దేవుడు, అలాగే మా కన్న తండ్రులను తండ్రి ప్రభువా. తండ్రి, ఈ దినములో నా సోదరులను సోదరిమణులు చేయించిన పనులన్నింటిలో తోడుగా ఉండండి ప్రభువా. నా దేశస్థులను, నా పొరుగు దేశస్థులను, నా పక్క దేశస్థులను, నా వెనక దేశస్థులను అందరినీ ప్రేమతో ఆరోగ్యంతో నింపండి. ఈ ప్రపంచంలో ఉన్న మిమ్మల్ని నమ్మే, మిమ్మల్ని పూజించే, స్మరించే బిడ్డలందరినీ మీ యొక్క రెక్కడి నీడలో కాచి కాపాడండి. వారికి ఆశీర్వాదములు ఇవ్వండి, ఆరోగ్యమును ఇవ్వండి ప్రభువా. నీ రాజ్యము కొరకు మేము ఎదురు చూస్తున్నాము. నీ చిత్తమైతే మీ రాజ్యముతో వచ్చినట్లయితే మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటారని, నా సోదరులు, నా సోదరిమణులు పనిచేసిన పనుల్లో వారి యజమానులు ఎంత కోపగించినా, కోపంతో ఏమై అన్నా కానీ వారు ఎటువంటి కక్షలు పెట్టుకోకుండా వారి యజమానులను ప్రేమించి వారితో నమ్మకమైన దాసులుగా పనిచేయడానికి మాకు అటువంటి ఆ యొక్క ధన్యతను మాకు దయచేస్తారని, మా యొక్క కుటుంబాలను, మా కుటుంబస్తులను, మా సొంత గ్రామములను, మా సొంత సంఘ కాపరులను వారందరినీ ప్రేమతో కాచి కాపాడుతారని, ఈ దినమంతయు మా వల్ల ఎటువంటి నష్టము, ఎటువంటి శోధన, ఎటువంటి ప్రమాదము ఎవరికి కలగకుండా మమ్మలను కాపాడుతారని, ఆరోగ్యంతో నింపుతారని, క్షేమమైన ప్రయాణంతో మమ్మలను ఈ పరదేశము తీసుకొచ్చి ఉన్నారు నాయన. మా స్వదేశము వెళ్ళేంత వరకు మాకు తోడుగా నీడగా ఉంటారని, మా సోదరులను సోదరిమణులందరూ ప్రేమతో కాపాడుతారని నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ దినమున ఎంతమంది అయితే మీ యొక్క సంఘములలో, వారి సంఘాలలో మిమ్మల్ని స్మరిస్తున్నారో, పూజిస్తున్నారో వారందరికీ శాంతి, సమాధానమును, ఆనందమును, ఆరోగ్యమును ఇవ్వండి. ప్రతి ఒక్క బిడ్డని దీవిస్తారని, ఇక ఉన్న శోధనన్నింటినీ, ఆర్థిక ఇబ్బందులను తొలగించి అందరికీ శాంతి, సమాధానము దయచేస్తారని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి పేరట ప్రతిమాలు వేడుకునిచ్చున్నాం తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు సంపూర్ణ విజయము, అపవాదికి అంత నాశనము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనములు. దేవుని పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నా పేరు జాషువా. నా కోసం, నా సంఘం కోసం, నా సంఘ కాపరి గారి కోసం ప్రార్థన చేయండి. మీ కొరకు, మీ సంఘాల కోసం, మీ సంఘ కాపరుల కోసం ప్రార్థన చేస్తున్నాను. నా యొక్క పరిచర్యలో అందరూ మీ యొక్క యూట్యూబ్ ఛానళ్ళను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ఈ వాక్యాన్ని అనేక మందికి తెలియచేయండి. దేవుడు మెండుగా ఈ యొక్క నెలలో ఈ వాక్యములను మీ జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.